గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ కనిపించే నాలుగో సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఈ డైలాగ్ మనకు వినగానే మనకు గుర్తొచ్చేది సాయి కుమార్. సాయి కుమార్ నటుడు పీజే శర్మ కుమారుడు. ఈయన స్వస్థలం పెద్దకల్లేపల్లి, తల్లి కృష్ణజ్యోతి, ఆమె స్వస్థలం కర్ణాటకలోని బాగేపల్లి. సాయి కుమార్ మద్రాసులో పుట్టిపెరిగి తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. ఆయన మనకు నటుడిగా కన్నా ముందుగా ఆయన తన వాయిస్ తో మనకి వినిపించాడు. ప్రముఖ కథానాయకులు సుమన్, రాజశేఖర్ల సినిమాలకు మొదట్లో ఆయన డబ్బింగ్ చెప్పేవాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్చారణ బాగుండడంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. సాయి కుమార్ సినీ ప్రస్థానం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన సంసారం అనే సినిమా. కొన్నాళ్ళ తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయి కుమార్ చేసిన తొలి సినిమా దేవుడు చేసిన పెళ్లి. అందులో ఆయన అంధుడిగా నటించాడు. ఆ తర్వాత దర్శకుడు మధుసూదన్ రావు తెరకెక్కించిన జేబుదొంగ సినిమాలో నటించాడు. ముందుగా కన్నడ చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన తర్వాతే తెలుగు సినిమాలకు నటించాడు. అగ్నిపర్వతం, రమ్మ రాజధానామ, మేజర్ చంద్రకాంత్, ఆయుధం, కలికాలం, అంతఃపురం ఇలాగా చాలా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన తర్వాత కన్నడలో ఆయనకు పోలీస్ స్టోరీ ద్వారా హీరోగా అవకాశం వచ్చింది. పోలీస్ అంటే ఎలా ఉండాలని మనందరికీ చూపించిన ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ పోలీస్ క్యారెక్టర్ లో పోలీస్ అంటే ఎలాగే ఉండాలని మనందరికీ చాటి చెప్పిన వ్యక్తి సాయి కుమార్. 2006లో సామాన్యుడి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు కూడా, ఉత్తమ సహాయ నటుడు అవార్డు కూడా అందుకున్నారు. 2010లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు ప్రస్థానం చిత్రానికి నంది అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. నీకు తీర్పిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి, నిజాయితీలు. ఈటీవీలో ప్రసారమయ్యే వావ్ మనం అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మనల్ని ప్రతిసారి టీవీలో పలకరిస్తారు ఆయన. సాయి కుమార్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.